హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే టేస్టీగా ఏటి పరిగలు అనమాట. ఇది చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే సూపర్ ఇష్టం అనమాట. ఇది ఇలా చేస్తే కనుక ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి మరి మామూలుగా కూడా కాదు, చాలా బాగుంటుంది. ఇది చపాతీతో అయినా దేంతో అయినా టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. ఓకే, ఇది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇలా వీటిని కృష్ణ బొంతలు అంటారనమాట. చూడండి, చిన్న చిన్న పరిగెలు కదా. ఈ పరిగెలతో ఈరోజు ఎలాగ ఫ్రై చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం ముందైతే ఇది ఫ్రై కన్నా టమాటా కర్రీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇగోండి, ఇలా అన్ని ముందైతే వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ముందైతే ఇందులో 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడరు, కాస్తంత పసుపు, అలాగే ఈ ఫిష్కి సరిపోయినంత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుందాం. అయితే ఇది టమాటా వేసి జ్యూస్ చేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇది మనకి ఈ రెడ్ చిల్లీ పౌడర్తో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఈ చిన్న చేపకి ఎప్పుడైనా టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ముందైతే ఇవన్నీ ఇది బాగా మ్యారినేట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం, చేపలన్నిటికీ బాగా పట్టేటట్టు. ఇది మనకి చేప బాగా క్లీన్ చేసుకుని ఈ మ్యారినేట్ చేసినలోనే కొంతవరకు టేస్ట్ అనేది వచ్చేస్తుంది కదా. అయితే ఇది చేప మనకి విరిగిపోకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ఇందులో కాస్తంత చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ ఏదో ఒకటి పులుపు అనేది తగిలించితే చేప గట్టి పడుతుంది అనమాట. ఏటి చేప ఎప్పుడైనా సరే కాస్త చింతపండు రసం దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడు ఇది అయ్యాక మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేశాక కాస్త చింతపండు రసాన్ని అయితే వేసుకుందాం. కాస్త చింతపండు రసం అయితే కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఫిష్ గట్టి పడ్డానికి మాత్రమే సరిపోతుంది ఇది. ఇంకా అది ఎక్కువ రసం వేసినా మనకి కర్రీ మొత్తం పులుపు వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి ముందైతే కొంచెమే వేసాను. చూడండి, చాలా తక్కువ వేసాను, కేవలం ఫిష్ గట్టి పడడం కోసం. ఇదిలా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మనకి చేప గట్టిగా చాలా బాగా తయారవుతుంది అనమాట. ఇగొండిలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచుకున్నాను కదా. 1/2 అవర్ తర్వాత తీస్తున్నాను. ఒక 2 టమాటాలు తీసుకుని ఇగొండిలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇన్ని ఆనియన్స్ పడుతుంది. ఫస్ట్ అయితే ఇగోండి, ఇంకా ఈ చేపలు తెచ్చారు కదా, దీంతోపాటు చిన్న పరిగెలు తెచ్చారనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా చేస్తే. అయితే పూర్తిగా ఇగోండి ఇలా ఇవైతే ఆయిల్లో ఫ్రై అయితే చేసేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కర్రీ అయితే చేసేయచ్చు. అందుకని చెప్పేసి మరెందుకు ఇంట్లో ఫస్ట్ ఈ ఫిష్ మొత్తాన్ని ఫ్రై చేసాను. చూడండి, ఎంత చిన్న పరిగెలు కదా. ఇవి ఏమిటి అవసరం లేదు, దీనికి కాస్తంత ఉప్పు పసుపు కారం కొంచెం వేసేసి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేయడం. ఇందులో ఇంకేం వేయలేదు నేనైతే. ఇలా ఫ్రై చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అందుకని ఇది ఇలా చేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి తీసేసి ఇంకా మనం ఈ ఆనియన్స్ అయితే ఫస్ట్ మనం వేసుకుందాం. ఇదిగోండి, ఇవి ఇలా బయటికి తీసేసాక ఇదే ఆయిల్లో ఇప్పుడైతే మనం ముందు ఆనియన్స్ వేసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. వేడి ఆయిల్ కదా, ఈ ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేసేసామంటే వేరం ఫ్రై అయిపోతాయి కదా. సో అందుకని చెప్పి ఇందులోనే ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇంకా మూత తీసి చూసామంటే ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా ఒక 3 పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు తీసుకున్నాను, వేసుకున్నది. అలానే టమాటా మొత్తం ఒక 2 టమాటాస్ అయితే తీసుకుని ఇలాగా మొత్తం గుజ్జులా చేసుకున్నాను. ఇది కూడా వేసేసి, ఎందుకంటే టమాటా వేయగానే మనకి ఫిష్ అనేది గట్టి పడిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను టమాటాలు అయితే వేసేసాను ఫస్ట్. ఇది పూర్తిగా ఫ్రై అయిపోయినాక అప్పుడు మనము ఫిష్ మాత్రం వేస్తున్నాం. ఎందుకంటే చెరువు చేప అనగానే ఏటి చేప చెరువు చేప ఇవి ఏవైనా సరే వేరంగా వీడిపోతాయి అన్నమాట, మనకు ముందు ఫ్రై చేయడానికి కాదు సరిగా. సో అందుకని చెప్పి ఇలా ముందు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ ఫ్రై ఎలా మనకు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఫిష్ మొత్తాన్ని ఇందులో వేసేయచ్చు అన్నమాట. ఇంకా చూడండి, మొత్తం అన్నీ దీనికి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఫిష్ మొత్తాన్ని వేసేద్దాం. ఫిష్ వేసాక ఇంకా ఈ ఫిష్ వేసాక కలపకూడదు అన్నమాట. సైడ్లు ఇలా కొంచెం చేసుకొని ఇంకా కాస్త మూత పెట్టేద్దాం. మూత పెడితే
చూడండి మొత్తం ఫిష్ అంతా ఫ్రై అయిపోయింది కదా. మనం ఇలా ఉండగా ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే వేసేద్దాం. ఈ ప్లేట్లోనే కాస్త వాటర్ వేసుకుంటే మనకి స్పైసెస్ మొత్తం బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇంకాస్త వాటర్ పడుతుంది, వేసేద్దాం. కాస్త ఎక్కువగా జ్యూస్ దించుకుంటే మనకి ఇది రైస్లో కలుపుకోవడానికైనా రోటీతో అయినా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫిష్ చిన్న చిన్న ఫిషెస్ తెచ్చారు అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మామూలుగా చికెను ఇంకా ఈ పెద్ద ముక్క చేప కన్నా ఇవైతే చాలా ఇష్టపడి తింటారు. సో అందుకని చెప్పి ఇవైతే బాగా తెస్తారనమాట. చూడండి ఇలా కాస్త దగ్గర పడింది అంటే ఇంకా మనం కర్రీ ఆపేయచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఇది ఇంకా వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా ఈ జ్యూస్తో ఇలా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఇదిగోండి ఇవి కూడా కొన్ని పీసెస్ అయితే వడ్డించుకున్నామంటే టేస్ట్ అదర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.